ప్రస్తుతం ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గొడం నగేష్ను గెలిపించేందుకు మాజీ మంత్రి ప్రస్తుతం ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జోగురామన్న ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేపడుతున్నారు. ప్రస్తుతం మనం ఆయనతో మాట్లాడదాం. సార్, ఎట్లా ఉంది? జనాలు ఏమంటున్నారు? మీరు పొద్దున్న లేచి నుంచి 7 గంటల నుంచి రాత్రి వరకు తిరుగుతూనే ఉన్నారు. ఏమంటారు జనాలు? ప్రభుత్వానికి చాలా పాజిటివ్గా ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదటిసారి ఎన్నికల మేనిఫెస్టో కానీ దాన్ని పూర్తి చేస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకున్నప్పటికీ కూడా పేద ప్రజల నుంచి ముఖ్యమంత్రి గారికి అభ్యర్థనలు వచ్చినప్పుడు ప్రజలు కోరినప్పుడు కొన్ని ప్రజల ద్వారా గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి పరిస్థితి తెలుసుకొని ఎన్నికల మేనిఫెస్టో కంటే చెప్పినటువంటి కార్యక్రమాన్ని గొప్పగా చేసింది. కాబట్టి అందుకొరకే మొన్నటి ఎన్నికలలో అంత పెద్ద ఎత్తున మేమే అందరం ఎమ్మెల్యేలకు ఓటేసి గెలిపించుకున్నాం. ఇప్పుడు తప్పకుండా ఇంకోసారి కూడా కేసీఆర్ మీద మాకు నమ్మకం ఉంది. 16 ఎంపీలను ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా మరి వాళ్ళ ఉత్సాహం చూస్తే మనకు అర్థమవుతుంది. రైట్. అంటే రమణ గారు, మీరేమో 16 సీట్లు గెలుస్తామని చెప్పి మీరు అంటున్నారు, కానీ ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఇది దేశ రాజకీయాలను శాసించే ఎన్నికలు, కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే పోటీ ఉంటుందన్నది వాళ్ళ వాదన. ప్రజలు విసిగెత్తిపోయినారు. మరి 72 ఏళ్ళు చూసినాం. మరి బీజేపీ కాంగ్రెసే ఈ దేశాన్ని కథం పట్టించినాయి. అందుకొరకే ఇలా ప్రాంతీయ పార్టీల ద్వారానే మరి ఇలా ప్రధానమంత్రి ఎన్నిక జరగాలి. ప్రాంతీయ పార్టీల ద్వారా జరిగితే రేపు ఆ రాష్ట్రానికి లాభం జరుగుతుందని చెప్పి ప్రాంతీయ పార్టీని గెలిపిస్తున్నారు. కాబట్టి నరేంద్ర మోడీకి వేసినా అటు రాహుల్ గాంధీకి వేసినా అది డైరెక్ట్ వాళ్ళిద్దరికీ లాభం అవుతుంది. సార్, మరోవైపు ప్రతిపక్షం ఒక ప్రధానమైన ఇష్యూతో ముందుకు వెళ్తుంది. మొన్న వాళ్ళు ఏమంటారంటే పోడు భూములకు సంబంధించిన ఇష్యూని రేజ్ చేస్తున్నారు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కందకాలు తవ్వుతున్నది, అడవిలో కొంత ఇబ్బంది చేస్తున్నది రైతులు అన్నది వాళ్ళ ఆరోపణ. దానిపై మీరేమంటారు? ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మొదటిసారి 2014 2 జూన్ నాడు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఎవరైతే ఫారెస్ట్ భూములలో వ్యవసాయం చేసుకుంటున్నారో, పోడు వ్యవసాయం చేసుకుంటున్నారో వాళ్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకం కానే కాదు. ఈ 2 జూన్ 2014 తర్వాత ఎవరైనా ఫారెస్ట్ ఆక్రమించుకుంటే మాత్రం సహించేది లేదని చెప్పిన మాట వాస్తవం తప్ప, మీకు ఒకవేళ టెంచ్ కొట్టిన తర్వాత మీ పొలాలకు వెళ్ళటానికి కూడా మేము తొవ్వలు చేసిస్తాం. మా ప్రభుత్వం రాకంటే ముందు ఎవరైతే పోడు భూముల వ్యవసాయం చేసుకుంటారో వాళ్ళని మేము ఇక్కడ డిస్టర్బ్ చేస్తలేము. ప్రధానంగా ఆదిలాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మీకు ఫైట్ ఎవరితో ఉందనుకుంటున్నారు? చివరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు? మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. 16 సారు కేసీఆర్ ఢిల్లీలో సర్కార్ అని చెప్పి మా స్లోగన్. దానికి అనుగుణంగానే 16కి 16 టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుంది. అట్టనే ఒకటి ఎంఐఎం ఆల్రెడీ ఉంది. మాకు ఆదిలాబాద్లో పోటీ అనేది నామమాత్రమే. మా విజయం అయిపోయింది. ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా గొడం నగేష్ గారు నాకు తెలిసి 4 నుంచి 5 లక్షల మెజార్టీతో గెలుస్తారు. ఆ ఇద్దరు పార్టీలకు 2 జాతీయ పార్టీలు డిపాజిట్ గల్లంతాయి. రైట్. థ్యాంక్ యూ రమణ గారు. ఇది పరిస్థితి. ఈ ఎలక్షన్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ సంబంధించి టీఆర్ఎస్కి దరిదాపుల్లో కూడా ఉండవు. భారీ మెజార్టీతో గెలవబోతున్నామని చెప్తున్నారు. ఢిల్లీలో ఖచ్చితంగా 16 సీట్లతో చక్రం తిప్పబోతున్నది టీఆర్ఎస్ పార్టీ. సీఎం కేసీఆర్ అన్నది వారి ధీమా. కెమెరా పర్సన్ విఠల్తో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.